కొన్ని వందలాది మంది ప్రజలు మాత్రం ఇప్పటికీ లోతట్టు ప్రాంతాల నుంచి మెయిన్ రోడ్డుకి రావడానికి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ప్రభుత్వం వారు మాత్రం అన్ని రకాల సహాయాలు చేస్తానే ఉన్నాం. మేము ఆదుకుంటూనే ఉన్నామని చెప్తున్నారు. అన్ని ఫోటోలు బయటకొస్తున్నాయి గానీ, మరి బాధితులు మాత్రం ఇప్పటికీ మాకు ఒక మంచినీటి ప్యాకెట్ గూడా మా ఇంటి దగ్గరకి రాలేదు అని మొత్తుకుంటున్నారంటే, మరి ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చెందిందో అందరూ చూడాలి. మరి విజయవాడ నగరాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం మాత్రం ఎందుకింత అలసత్వం వహిస్తుందో వాళ్ళకే తెలియాలి. వాలంటరీ వ్యవస్థ ఉంది. వారి ద్వారా ఇంటింటికి సహాయం చేయొచ్చని చెప్పి మేధావులందరూ చెప్తున్నప్పటికీ, అలా గాకుండా వాలంటరీ వ్యవస్థను మాత్రం ఎట్టి పరిస్థితిలో దగ్గరికి రానీయటం లేదు. కొంతమంది అక్కడున్న ప్రజలు మాత్రం వాలంటీర్‌లుగా తయారై, వారికి వారే సహాయం చేసుకుంటున్నారు గానీ, ప్రభుత్వం వారు మాత్రం వారు తీసుకొస్తున్నది ఏదో మెయిన్ రోడ్డు మీద ఉన్న వారికి, అక్కడక్కడ ఉన్న వారికే చేసుకుంటూనే పోతున్నారు. ముఖ్యమంత్రి గారేమో మేము చేస్తున్నాం, వస్తున్నాం, ఇస్తున్నాం అని చెప్తున్నారే గానీ, పూర్తిగా వరద బాధితులకు మాత్రం వారికి సహాయం చేయడంలో మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా విఫలమైందనే జెప్పాల.